ఏపీ అసెంబ్లీ సమావేశాలు 3 రోజులు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలతో శాసనసభ మండలి ప్రారంభమయ్యాయి. ఈ రోజు అసెంబ్లీ ముందుకు ఏపీ షెడ్యూల్డ్ క్యాస్ట్ సబ్ క్లారిఫికేషన్ బిల్లుతో పాటుగా ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ సవరణ బిల్లు కూడా రానుంది. అలాగే అసెంబ్లీలో వ్యవసాయంపై స్వల్పకాలిక చర్చ కూడా సాగనుంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లైవ్ ద్వారా చూద్దాం. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ గిరిజన శాఖ మంత్రులు నేను మా ఎంపీ గారు రామ్మోహన్ రెడ్డి కలిస్తే వారు యాక్సెప్ట్ చేశారు. అధ్యక్ష, మీరు పంపండి, మేము డిక్లేర్ చేస్తున్నాం చెప్పి రాజస్థాన్ వారు ఒప్పుకొని తద్వారా రాజస్థాన్ గెజిట్ నాకు ఇచ్చి ఇగో అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. అధ్యక్ష, అంచేత గౌరవ ప్రభుత్వం మన గౌరవ మంత్రివర్యుని ముఖ్యమంత్రి గారు అంగీకరించారు కనుక నా రిక్వెస్ట్ ఒకటి అధ్యక్ష, ఇది క్లియర్గా ఉంది. రాజస్థాన్ గవర్నమెంట్లో పంచాయతీలన్నీ కూడా షెడ్యూల్ ఏరియాలో చేర్చారు. మనకి అనుకూలత ఉంది. గవర్నమెంట్ కూడా సెక్షన్ 6(2)లో మీరు పంపండి ఇస్తామని చెప్తున్నారు. నేను తమ ద్వారా ఇవాళ అధ్యక్ష ఈ వారాగాన్ని అడుగుతాం పంపిస్తాను. అధ్యక్ష, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మన స్టేట్ గవర్నమెంట్కి ప్రతిపాదన పంపమని గవర్నర్ పంపమని వారు కూడా అంగీకరించారు. అధ్యక్ష, తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరేది 70 ఏళ్ల పరిష్కారం కాని సమస్య ఏంటి, అలాంటి గెచ్చమైన సమస్యలను మరి లోకేష్ బాబు రావనివ్వండి, చంద్రబాబు రావనివ్వండి, ఈవేళ క్లియర్ చేసి అనేక జాతులకి ఈవేళ న్యాయం చేస్తున్నారు. ఈవేళ ఎంఆర్సీని ఏబిసిడి వర్గీకరణలో ఆ రోజు ముఖ్యమంత్రి గారు చేసిన గొప్ప కార్యక్రమాల వలన ఈవేళ దళిత జాతి అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నారు. దయచేసి షెడ్యూల్ తెగలకు కూడా నేను తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకోవటం. అధ్యక్ష, తమరు అంగీకరించారు, ప్రభుత్వం అంగీకరించింది, సంతోషం, అభినందిస్తున్నాడు. షెడ్యూల్ తెగల ప్రజల తరఫున త్వరితగతిన దయించి దీన్ని కాలయాపన చేయకుండా, ఎందుకంటే దీన్ని అన్ని కలెక్టర్స్ నుంచి రిపోర్ట్ కలెక్ట్ చేయాలని చెప్పి గౌరవ మంత్రి గారు చెప్పారు. గుడ్, నోటిఫికేషన్ చేయాలని చెప్పారు క్లియర్గా. నేను కోరేది మళ్ళీ ఎంక్వైరీ చేయనట్లేదు. అధ్యక్ష, మైదాన ప్రాంతంలో కొండ ప్రాంతంలో ఉన్న 100కి గిరిజన తెగలు ఉండి సర్టిఫికేట్లు ఉండి వాళ్ళు ఐటీడీఏ పరిధిలో రాదు. అధ్యక్ష, ఇప్పటికే ఐటీడీలో నా గ్రామాలకి ఒక ఆఫీసు రాదు. అధ్యక్ష, ఈ గ్రామాలకి ఒక బెనిఫిట్ రాదు. జన్మన్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి, ట్రైకారు, జన్మన్ లేదా జీసీసీ, ఏ పథకాలు రావట్లేదు. అంటే దయించి గౌరవ మంత్రివర్యుల్ని తమ ద్వారా ప్రభుత్వాన్ని త్వరితగతిన దీన్ని డిలే చేయకుండా మీరు ఎంత బేగా మీరు కలెక్టర్ నుంచి కలెక్ట్ చేసి కలెక్టర్ నుంచి 6-7 జిల్లాలు ఉన్నాయి. అధ్యక్ష, సుమారు 30-20 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. దీనిలో త్వరితగతిని మీరు ప్రపోజల్ పంపించి, మనకి ఈరోజు అదృష్టశాత్తు మహాకూటంలో ఉన్నాం, ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు మాట అంటే ఓ వేదంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మనం పంపే ప్రతిపాదనలో సత్వరం వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి బృహత్తమైన అవకాశం వల్ల ఈ ప్రజలకు వస్తుందో లేదో మాకు తెలియట్లేదు. అంచేత తమ ద్వారా త్వరితగతిన అంగీకరించారు కనుక ఈ షెడ్యూల్ ఏరియాలో నాన్ షెడ్యూల్ని షెడ్యూల్ ఏరియాలో చేర్చి షెడ్యూల్ తయారుకు వచ్చే అన్ని సౌకర్యాలు కూడా కల్పించవలసిందిగా తమ ద్వారా కోరుతున్నాను. అధ్యక్ష, ధన్యవాదాలు. సత్యప్రభ గారు, ఎమ్మెల్యే గారు, అమ్మా మీరు సిగ్నేచర్ కాదు అయినా అవకాశం ఇస్తున్నారు, త్వరగా పూర్తి చేయండి. అందుకే సిగ్నేచర్ ఉండాలి కదా. ప్రతిపాడు నియోజకవర్గంలో దాదాపు 58 గిరిజన గ్రామాలు ఉన్నాయి. అధ్యక్ష, ఇవి అటు మైదాన ప్రాంతాలకు చెందక ఇటు పూర్తిగా ఏజెన్సీ పరిధిలోకి కూడా రాకపోవడం వల్ల గిరిజనులకు అందే ప్రయోజనాలు ఐటీడీఏ